Mr. Surya Pratap Naidu, a farmer from Gummakonda village in Kurnool district, Andhra Pradesh, shared his successful experience using bioplant on his 3-acre orange farm with 4-year-old trees. This was his first harvest and he recorded a yield of 4 tons of fruit. He applied bioplant 4 times at 15-day intervals, during plant's flowering stage and irrigation schedule. Based on the size and number of fruits, as well as the overall plant health, he anticipates doubling the yield to 8 tons in the upcoming June season. He also reported zero pest or disease issues, with his trees showing healthy, vibrant green foliage and strong growth. నా పేరు సూర్యప్రతాప్ నాయుడు. మాది గుమ్మకొండ గ్రామం, డోన్ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శివ మాకు మా ఊర్లో మాకు తెలిసిన ఫ్రెండు. ఈయన మాకు ప్రొడక్ట్స్ ఇచ్చారన్నమాట. ఇవి వచ్చేసి బయోసైలేజ్ అని మనకి ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడు, బాటిల్స్. ఓకే. ఆ బాటిల్స్ మాకు స్ప్రే చేసుకోవడానికి ఇచ్చినాడు. అవి యూజ్ చేయడం వల్ల మాకు గ్రోత్ బాగా వస్తుంది. పంట అయితే ఇతను ఇచ్చిన ప్రొడక్ట్స్ బాగా పనిచేసినాయి. ఈ చెట్టు ఎన్ని ఇయర్స్ అన్న? ఈ చెట్టుకి 4 years. ఈ చెట్టుకి 4 years. ఎన్ని ఎకరాల పంట అన్నది? ఇది వచ్చేసి 2 ఎకరాల 70 సెంట్ల వందలు ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం? 400 చెట్లు ఉన్నాయి. 400 చెట్లు. ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయినాయి కదా? ఎన్ని 4 టన్నుల 4 tons వచ్చిందా? 4 tons వచ్చింది. మళ్ళీ రేపు జూన్కి మళ్ళీ కొత్త పడుతుంది. ఈ కాయ మీద ఈ సైజ్ కాయ, ఈ కాయ కానీ ఈ కాయలు కానీ లేవు, ఈ సైజ్. ఇవల్ల మళ్ళీ ఒక 8 టన్నులు కావచ్చు. డబల్ వస్తుంది అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇదే చెట్లు ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం? 400 చెట్లు. 400 చెట్లు వేరే రైతు కాడ మీరు మొత్తం 400 దగ్గరికి వేరే వాళ్ళ రైతుకి ఏమైనా కంపారిజన్ చూసి? చాలా కంపారిజన్. వాళ్ళకి ఎంత వచ్చి రావచ్చు? వాళ్ళకు మాక్సిమం అంటే వాళ్ళ ఐడియా మనకి చెప్పరు. ఎక్స్పెక్టేషన్ ఎంత వచ్చింది? ఎన్ని టన్నులు వచ్చింది వాళ్ళకు? వాళ్ళకి మనం ఇక్కడ ఉన్న మోహన్ కూడా ఉంది తోట, అతను కూడా 2 టన్నులు అట్లా వచ్చింది. 2 టన్నులు ఎక్కువ వచ్చింది మనకైతే. అయినా అవి మాకన్నా 1 year ఇంకా పని చెట్లే, 2 years అట్లా పని చెట్లే. కానీ ఈ చెట్ల మాదిరి లేవు, అవి చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇంకా చిన్న. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రోడక్ట్ వాడుతున్నారు? ఎన్నిసార్లు కొట్టారు బయో ప్లాంట్స్? దీనికి 4 times కొట్టినా. 4 సార్లు బయో ప్లాంట్స్ కొట్టారు. ఎప్పుడు గ్యాప్ ఇచ్చారు కొట్టిన దానికి? 15 రోజులకు ఒకసారి. మాలు ఇప్పుడు ఎప్పుడైతే ఇగురు వస్తుందని మనకి అప్పుడే ఉంటది కదా. ఇప్పుడు వాటర్ పెట్టిన వెంటనే స్ప్రే చేసినామంటే మనం స్ప్రే అనేది వేరే బాగా చెట్టుకి బాగా గ్రోత్ బాగుంటుంది అన్నమాట. ఆ టైం మనకి గ్రోత్ బాగా వస్తుంది అనమాట. హీల్డింగ్ ఎప్పుడైతే వస్తుందో అట్లా హీల్డింగ్ వచ్చిన ప్రతిసారి స్ప్రే చేస్తాం అట్లా అనమాట. ఇట్లా చెట్టు ఎప్పుడైతే ఇట్లా మనకు కొమ్మ బాగుంటుందో ఆ టైం మాత్రం స్ప్రే చేస్తాం. పురుగు లాంటిది రావడము అలాంటిది ఏమైనా చూసిరా అన్న? పురుగు ఏం రాలేదు ఇది వాడినాక. చెట్టు ఆకు ఎలా ఉంది? అంటే ఆకు హెల్దీగా గ్రీనిష్ గా బాగా హెల్దీగా ఇంట్లో సూపర్. చెట్లు అయితే బాగా గ్రోత్ అయితే బాగా వస్తుంది. నా నుంచి ఊర్లో కూడా ఎవరైనా కానీ అడుగుతున్నారంట అట్లా శివ ఇచ్చిన మందులు అంటే బాగా పని చేసిన చూసి రావాలని చాలా మంది చూసేసినారు. చూసేసుకొని చాలా మంది ఆర్డర్ పెట్టుకుని తీసుకుని కూడా వాడుతున్నారు.